ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను? రక్షణ పాత్రము చేతపుచ్చుకుని కృతజ్ఞతావందనములు చెల్లింతును. 116వ కీర్తన 12-13 వచనములు. తపస్సు కాల ధ్యానము 38వ రోజు. పాస్కా త్రయాహము. పాస్కా త్రయాహము అంటే 3 రోజులు. పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము లేదా పెద్ద శుక్రవారము గుడ్ ఫ్రైడే, పాస్కా జాగరణ, పాస్కా పండుగ. ఇప్పటి వరకు మనం పాటించిన తపస్సు కాల ధ్యానము, ఆచరణ అంతా కూడా ఒక ఎత్తు. ఈ 3 రోజులు మాత్రము శ్రమల కాలానికి, పాస్కాయత్త కాలానికి కిరీటములా మకుటంలా ఉంటాయి. పవిత్ర గురువారము రోజున 3 పండుగలను మనం జరుపుకుంటాము. దివ్య సత్ప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ ప్రకటన. ఈరోజు తల్లి తిరుసభ మనకిచ్చే పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నీ కూడా కడరా భోజనాన్ని ధ్యానాంశంగా చేసుకుని దానికి అనుసంధానంగా ఉంటాయి. మొదటి పఠనము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 11వ వచనం నుండి 14వ వచనం వరకు. పాస్కా భోజన నియమాల గురించి ఈ భాగంలో తెలియజేయబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు తన శిష్యులతో చేసేటువంటి భోజనము, కడరా భోజనం అనేదానికి ఇదే మూలం. ఈ భోజనాన్ని కుటుంబంతో కలిసి చేసేవాళ్ళు. ఇంటిలో ఉన్నటువంటి పెద్ద తండ్రి దీన్ని నిర్వహించేవాడు. యేసుక్రీస్తు ఇదే భోజనాన్ని తన శిష్యులతో కలిసి చేస్తూ ఉన్నారు. రేపు క్రీస్తు ప్రభుని మరణాన్ని గుడ్ ఫ్రైడే రూపంలో జరుపుకునేటువంటి మనము ఈరోజు కడరా భోజనాన్ని దీనికి ప్రధానమైనటువంటి ఒక మూలముగా మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు క్రీస్తు ప్రభు తన శిష్యులతో చేసేది మామూలు భోజనం అయితే తాను మెస్సయ్య కాదు, తనది పాస్కా బలి కాదు. కడరా భోజనం నుండే తన యొక్క శిలువ ప్రయాణం అనేది, తన సిద్ధబాటు అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు వాక్య ధ్యానానికి మనం దివ్య సత్ప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ ప్రకటన, వీటన్నిటి గురించి కూడా ఎక్కువసేపు ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. ఇవన్నీ పరమరహస్యాలు. దివ్య సత్ప్రసాదాన్ని గురించి కొద్దిసేపు ధ్యానం చేసి ఆ తరువాత ప్రధానంగా యేసుక్రీస్తు సేవక రూపం దాల్చటం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ సంఘాలన్నీ విభజించుకుపోవడానికి ముందు మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంట్ విప్లవాన్ని తీసుకుని రాకముందు 1500 సంవత్సరాల పాటు శ్రీసభ అనాది కాలం నుండి ప్రతి దేవాలయంలో మనం కనుగొనేటువంటిది బలిపీఠము. కేవలం వాక్య ప్రకటన మాత్రమే కాదు, ఇది వాళ్ళ జీవితానికి కేంద్ర బిందువుగా ఉండేది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వారు రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును నిమగ్నమై ఉండిరి. శ్రీసభ యొక్క తొలినాళ్ల నుండి కూడా రొట్టె విరచటం అనేది కేవలం ఒక గుర్తు మాత్రమే కాకుండా దాన్ని సంఘానికి ఒక మూలరాయిగా వాళ్ళు భావించేవాళ్ళు. ఈ ప్రభు రొట్టెను స్వీకరించటానికి దానికి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు, తర్ఫీదు కాలము, దానికోసం ఎదురు చూడటం అనేది ఉండేది. ఎవరైనా సంఘంలో తప్పు చేస్తే వాళ్లకు విధించేటువంటి మొట్టమొదటి శిక్ష సంఘంలో, విశ్వాసంలో వాళ్ళని దేవాలయం నుండి బహిష్కరించటం అంటూ జరిగితే మొదట వాళ్ళకి ఇవ్వటం మానేసేది దివ్య సత్ప్రసాదం. మరలా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని తిరిగి మార్చుకుంటేనే వాళ్ళకి దివ్య సత్ప్రసాదం ఇచ్చేవాళ్ళు. అందుకే మన మేత్రాసంలో, అలానే ఇటాలియన్ మిషనరీలు పనిచేసినప్పుడు 2వ పెళ్లి చేసుకునే వాళ్ళకి లేదా విడిపోయిన వాళ్ళకి దివ్య సత్ప్రసాదం ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ జీవితాన్ని సరిచేసుకోవడానికి వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక శిక్ష ఇది. అలాగే వాళ్ళు ప్రభు భోజనం చేసేటప్పుడు రొట్టె కింద పడితే వాళ్ళు చాలా కంగారు పడిపోయేవాళ్ళు. కింద ఏది పడకుండా దాన్ని జాగ్రత్తగా తీసుకుని మరలా వాళ్ళు భుజించేవాళ్ళు. ఇది కేవలం ఒక గురుతు అయితే సింబాలిక్గా అని అంటారు ఇంగ్లీష్లో. ఆ రీతిగా అయితే దీనికి ఎంత ప్రాధాన్యత, కింద పడితే ఏముందిలేని వదిలేయచ్చు. కానీ శ్రీసభ ప్రారంభం నుండి ఇలా లేదు. అలానే హింసించబడేటువంటి కాలంలో కూడా రోమీయులు వాళ్ళని చంపడానికి ప్రయత్నించేటప్పుడు రహస్యంగా ఎలా అయినా కానీ వాళ్ళు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించటం,
ప్రభు భోజనాన్ని చేయటం వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ మీద హింసలు, దాడులు జరిగినప్పుడు మొట్టమొదట వాళ్ళు కాపాడుకునేవాళ్ళు దివ్య సత్ప్రసాదాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనంలో యేసుక్రీస్తు యొక్క మాటలు విని, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పారు. ఏంటా మాటలు అంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయాలి అని చెప్పినప్పుడు ఈ మాటలు చాలా కఠినంగా అనిపించాయి. 66వ వచనంలో ఉంటుంది, ఇందువలన ఆయన శిష్యులు అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరేరి. ఆయన శిష్యులైన వాళ్ళు కూడా దివ్య సత్ప్రసాదం గురించి విభజించుకుపోయినప్పుడు యేసుక్రీస్తును పూర్తిగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని యోహాను చెప్తున్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు స్పందన ఇంకా విచిత్రంగా ఉంటుంది. 67వ వచనంలో, అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగగా, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోగలము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు అని పేతురు సమాధానం చెప్తారు. ఇందుకు వాక్యంతో పాటు శ్రీసభ యొక్క విశ్వాస చరిత్ర గురించి కూడా మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది కేవలం మనం ఇప్పుడు పాటిస్తున్నది కాదు, బైబిల్ గ్రంథ ఆధారంగా అనాది కాలం నుండి తరతరాలుగా జీవించినటువంటి క్రైస్తవులు, కథోలికులు అందరూ కూడా పాటించింది అని చెప్పడానికి. కానీ ఈరోజు మనం జరుపుకునే పండగ గొప్ప విషయం ఏంటి? శ్రీసభ మనం ఎంచుకునేటువంటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలని ఎంత అర్థవంతంగా, అది కూడా రాడికల్గా అని చెప్పాలి, విప్లవాత్మకంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఈరోజు సువిశేషం. నిజానికి ఈరోజు సువిశేషంలో యేసుక్రీస్తు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించటం ఉండదు. అది 2వ పట్టణంలో పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుండి 26వ వచనం వరకు ఉంటుంది. ఈరోజు దివ్య సత్ప్రసాద స్థాపన మనం జరుపుకుంటూ ఉన్నాం కదా. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో దివ్య సత్ప్రసాద స్థాపన గురించి సువిశేషాలు ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి ఈరోజు ఎందుకు శ్రీసభ యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి మనకి సువిశేషాన్ని ఇచ్చింది? ఎందుకంటే దివ్య సత్ప్రసాదంతో పాటు సేవా తత్పరత అనేది, సేవాభావం అనేది శ్రీసభకి హృదయం లాంటిది కాబట్టి. నిజానికి యోహాను సువార్తలో దివ్య సత్ప్రసాద స్థాపన గురించి ఉండదు. జీవాహారము అనేటువంటి అంశం గురించి, క్రీస్తు ప్రభుని శరీర రక్తాలుగా దివ్య సత్ప్రసాదం గురించిన ప్రస్తావన యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. దానికి అదనంగా దివ్య సత్ప్రసాద స్థాపన బదులు ప్రేమ ఆజ్ఞ స్థాపనను తన సువిశేషంలో యోహాను గారు రాశారు. కానీ ఇవి రెండూ కూడా ఒకటే సందేశాన్ని సంఘానికి ఇస్తాయి. ఎలా అనేది మనం ధ్యానంలో తెలుసుకుందాం. ఈనాటి మన ధ్యానానికి 3 అంశాలను మనం ఎంచుకోవచ్చు. మొదటిది సర్వమును త్యజించే ప్రేమ, రెండవది కాపరి యొక్క ప్రేమ, మూడవది జ్ఞాపకార్థ ప్రేమ. మొదటి అంశము సర్వమును త్యజించే ప్రేమ. యోహాను సువార్తలో గడియ అనే మాట చాలా ప్రధానమైనదని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఈ గడియ యొక్క ప్రస్తావన 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, నా గడియ ఇంకా రాలేదు అని. దీని గురించి కూలంకషంగా మనం చర్చించాల్సిన అవసరం లేకపోయినా ఈ గడియ అనేటువంటి మాట అర్థం క్రీస్తు ప్రభుని యొక్క మరణ పాటుల యొక్క సమయము అని మనం అర్థం చేసుకోవాలి. నా గడియ ఇంకా రాలేదు అని యేసుక్రీస్తు చెప్పారు. ఆ తరువాత అనేక మంది ఆయన్ను పట్టుకోవాలని చూసినా, చంపాలని చూసినా, రాళ్లతో కొట్టాలని చూసినా ప్రతిసారి వాళ్ళు అలా చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు అని యోహాను గారు రాస్తూ వచ్చారు. కానీ ఈరోజు సువిశేషంలో యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించను. గడియ అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా రాస్తారు. కేవలం ఈ మొదటి 3 వచనాల గురించే మనం కొన్ని గంటల తరబడి మనం ధ్యానం చేయొచ్చు. 3వ వచనంలో, తాను దేవుని వద్ద నుండి వచ్చి తినని, మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. ఈ ఒక్క మాటలో యేసుక్రీస్తు మానవుడిగా జన్మించిన మనుష్యావతారం నుండి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి
తిరిగి పరలోకానికి వెళ్ళినటువంటి మోక్షారోహణ పండుగ వరకు రెప్పపాటులో 2 బ్రాకెట్స్ లాగా రాస్తే ఈ 2 గ్రహించి ఆయన లేచి ఇలా చేస్తూ ఉన్నారంటే జీవితం మొత్తానికి ఇది ఎంత ఉన్నతమైనటువంటి ఒక గడియ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అదే 3వ వచనంలో మనకు కనిపించే మాట, తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించెనని. తాను శిష్యుల కాళ్ళు కడిగినటువంటి సమయం తండ్రి సర్వస్వము కూడా తన చేతికి అప్పగించెనని విని, సర్వస్వం చేతిలో ఉన్నప్పుడు సేవక రూపం దాల్చినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. వేరే దారి లేక బాధ్యతగా లేదంటే అవసరం కోసం చేసినటువంటి సేవ కాదు. తన చేతిలో సర్వాధికారము ఉన్నా, తనకు సర్వశక్తులు దేవుడు ఇచ్చిన వీటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఆయన సేవ చేయడానికి సేవక రూపం దాల్చారు. అంతయు, సర్వము, సర్వస్వము అనేటువంటి మాటలు యోహాను సువార్తలో మనకు పదే పదే కనిపిస్తాయి. కానీ 13వ అధ్యాయంలో ఇప్పుడు మనకు కనిపించినటువంటి మాట, తండ్రి సమస్తము తన చేతికి అప్పగించను అని మనం ఇక్కడ చూస్తే 19వ అధ్యాయము 28వ వచనంలో పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి అని మనం చూస్తాం. దేవుడు తనకి అంతా ఇచ్చారు అని గ్రహించిన వెంటనే యేసుక్రీస్తు సేవక రూపం దాల్చారు. తన మరణంతో దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యత అంతా కూడా నెరవేరింది. తనను తాను త్యజించుకుని అంటే ఇదే, తన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని కూడా నేను అనేటువంటి దాన్ని కూడా ప్రక్కన పెట్టి సేవకుడిగా మారటం. బహుశా పునీత్ పౌలు గారు చెప్పినంత ఘనంగా ఎవరో కూడా దీన్ని ప్రస్తావించి ఉండరు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను అని, ఆ తరువాత తనను తాను రిక్తుని చేసుకుని సేవక రూపము దాల్చెను అని చూస్తాం. దైవ స్వభావాన్ని ప్రక్కన పెట్టి తనను తాను రిక్తుణ్ణి చేసుకుని మానవునిగా ఒక సేవకునిగా మారారు. యేసుక్రీస్తు యొక్క ప్రేమ సర్వమును త్యజించే ప్రేమ. యేసుక్రీస్తు తన శిష్యుల్ని ప్రేమించారు అని, ఆయన కూడా నేను మేము ప్రేమిస్తున్నాను అని యోహాను సువార్తలో పదే పదే చెప్తారు. కానీ ఎలా ప్రేమించారనేది ఈరోజు సువిశేషంలో మాత్రమే ఉంది. మొదటి వచనం చివరి వాక్యంలో, ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. ఈ మాట చివరి వరకు అనే మాటకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి, ఆయనకు ఊపిరి ఉన్నంత వరకు ఆయన ప్రేమించారు అనేది మొదటి అర్థం, సమయంగా దీన్ని భావించాలి. రెండవది, చివరి వరకు అంటే తాను ప్రేమించే విధానంలో ఇంతకంటే ఇంక ప్రేమించడానికి ఇంకేం లేదు, ఇదే ఉన్నతమైనటువంటి విధానం అని అనిపించేలాగా యేసుక్రీస్తు ప్రేమించారని. ఎందుకు ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే, మనం యోహాను సువార్త 13వ అధ్యాయం, ఈ 13వ అధ్యాయాన్ని మనం చదివితే ఇందులో మనకి ప్రతిసారి ఒక ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇంత ప్రేమ గురించి, కాళ్ళు కడగటం గురించి, సేవక రూపం గురించి, నూతన ఆజ్ఞ గురించి, ఇన్నిటి గురించి మాట్లాడేటువంటి ఈ అధ్యాయంలోనే ఎందుకు యోదా ఇస్కారియోతు పదే పదే ఎదురుస్తూ ఉంటాడు. 2వ వచనం, 11వ వచనం, 18వ వచనం, 21వ వచనం, 27వ వచనం, 30వ వచనం, సుమారు ఒక 7-8 సార్లు తన ప్రస్తావన ఉంటుంది. ఆయన వారిని చివరి వరకు ప్రేమించను అని వెంటనే యోదా ఇస్కారియోతు గురించి ఉంటుంది. చివరి వరకు ప్రేమించటం అంటే ఇది అని. ఎందుకంటే మిమ్మల్ని నేను స్నేహితులు అని పిలుస్తాను అని తనను అప్పగించేవాడు ఎవరో తెలిసి కూడా యేసుక్రీస్తు చెప్పారు. తాను స్నేహితులుగా భావించే వాళ్ళ మధ్యలో ఒక శత్రువు లాంటి వాడు ఉన్నా చెలించనటువంటి ప్రేమ. కాళ్ళు కడిగేటప్పుడు ద్రోహిని తప్పించి మిగతా వాళ్ళ కాళ్ళు కడగకుండా ద్రోహిని కూడా కాళ్ళు కడిగి పంపించినటువంటి ప్రేమ. తన ప్రేమను కాలదని వెళ్ళిపోయినా తనకు రొట్టె మొక్క ఇచ్చే పంపించిన ప్రేమ. ఇక్కడ బాధాకరమైనటువంటి ఒక విషయం ఏంటి అంటే, తను కాళ్ళు కడిగారు, తనకు రొట్టెనిచ్చారు. రొట్టెను తీసుకున్న వెంటనే యోదా ఇస్కారియోతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత నూతన ఆజ్ఞ గురించి యేసుక్రీస్తు చెప్పారు. ఈ నూతన ఆజ్ఞ యోదా ఇస్కారియోతు వినలేకపోయాడు. 2వ అంశము కాపరి యొక్క ప్రేమ. మీరు అనుకోవచ్చు, ఈరోజు శిష్యుల కాళ్ళు కడిగే రోజు కదా, మంచి కాపరి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అని. ఈరోజు సువిశేషంలో 4వ వచనంలో తన పై వస్త్రమును తీసివేసి అని చూస్తాము.
తర్వాత 12వ వచనంలో తన పై వస్త్రమును ధరించి అని మనకు కనిపిస్తుంది. మూల భాష అయినటువంటి గ్రీకు భాషలో ఈ 2 మాటలని వివరించటానికి ఉపయోగించబడినటువంటి పదాలు ఇవ్వటము, తీసుకోవటము అనేటువంటి అర్థంతో ఇంకొక చోట మాత్రమే ఇవి కనిపిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే ధారపోయుటకును మరలా దానిని తీసుకొనుటకును నాకు అధికారము కలదు. కాపరి ప్రేమ అని ఎందుకన్నానంటే, నా గొర్రెల కోసం నేను ప్రాణాన్ని ధారపోసేటువంటి మంచి కాపరిని అని యేసుక్రీస్తు చెప్పారు. ప్రాణాన్ని ధారపోసే అధికారము, తిరిగి తీసుకునే అధికారం నాకుంది అని యేసుక్రీస్తు ఉపయోగించిన అవే మాటలు ఆయన సేవక రూపం దాల్చినప్పుడు తన పైవస్త్రమును తీసి కాళ్ళు కడిగి మరలా పైవస్త్రమును ధరించినప్పుడు ఉపయోగించబడ్డాయి. ప్రాణాన్ని ధారపోయటం అంటే తన పైవస్త్రాన్ని తీసివేసి నడుముకు తుండుగుడ్డ కట్టుకుని కాళ్ళు కడగటం. తిరిగి దాన్ని మరలా తీసుకోవటం అంటే వాళ్ళకి ఒక ఆదర్శాన్ని ఇచ్చి మరలా తాను పైవస్త్రాన్ని ధరించటం. దీన్ని వేదాంత నిపుణులు, పునీతులు ఎలా అర్థం చేసుకున్నారంటే, తన పైవస్త్రాన్ని తొలగించటం అంటే తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టడం, సేవక రూపం దాల్చటం అంటే మనిషిగా జన్మించటం, తిరిగి పైవస్త్రాన్ని ధరించటం అంటే ఉత్థానం అవ్వటం అని. ఇలా చూస్తే తాను శిష్యుల కాళ్ళు కడగటం, తన ప్రాణాన్ని ధారపోస్తూ శిలువ మీద మరణించటం, ఇవి 2 కూడా ఒకే త్రాటిలో మనం చూడొచ్చు. ప్రాణాన్ని ధారపోయటం అంటే కేవలం చనిపోవటం మాత్రమే కాదు, సేవకునిలా మారటం కూడా. చివరి వరకు ప్రేమించటం అని చెప్పుకున్నాం. అంటే అర్థం, తాను తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించారంటే చివరికి తనను తాను ఒక సేవకుడిగా మార్చుకునేంతగా ప్రేమించారు. చివరికి అంటే సేవక తత్వానికి అర్థం. దీన్ని చివరికి అని మనం ఎందుకు అంటున్నామంటే, యూదులు కాళ్ళు కడుక్కోవడానికి మహా అయితే నీళ్ళు ఇచ్చేవాళ్ళంతే. కాళ్ళు కడగటం అనేది యూదులు అసలు చేసేవాళ్ళు కాదు. ఒకవేళ యూదుల్లో ఎవరైనా బానిసలున్నా వాళ్ళు మాత్రం అస్సలు కాళ్ళు కడిగే పని చేసేవాళ్ళు కాదు. అది కేవలం అన్యులుగా ఉన్న వాళ్ళు మాత్రమే చేసేటువంటిది. వాళ్ళ ప్రాంతం బాగా దుమ్ముతో ఉండేది, జంతువులు అవి ఉండేవి. కాబట్టి కాళ్ళు కడగటం అనేది చాలా అధమమైనటువంటి ఒక పనిగా వాళ్ళు భావించేవాళ్ళు. ప్రాణాన్ని ధారపోయటం అంటే చివరికి కాళ్ళు కడగడానికి కూడా వెనకాడనంతగా ప్రేమించటం. భార్యాభర్తల్లో ఒక వ్యక్తి మంచాన పడినప్పుడు ఆ వేరే వ్యక్తి వాళ్ళను చూసుకునేటువంటి విధానం ఉంటుంది కదా, అది ప్రాణాన్ని ధారపోయటం అంటే. ఒక బిడ్డను కనటం కోసం మరణపు అంచుల వరకు వెళ్ళి పురిట నొప్పులను భరించి వస్తుంది కదా, అది ప్రాణాన్ని ధారపోయటం అంటే. పిల్లల్ని చదివించటం కోసం వాళ్ళ కోరికల్ని, వాళ్ళ సుఖాలని ప్రక్కన పెట్టి అన్నీ త్యాగం చేసి వాళ్ళను వాళ్ళు చంపుకుంటారు కదా తల్లిదండ్రులు, అది ప్రాణాన్ని ధారపోయటం అంటే. కేవలం చనిపోవటం మాత్రమే కాదు, ఒక వ్యక్తి కోసం ఎంత తక్కువ పనైనా కూడా చేయగలిగేంతగా మనం తగ్గించుకోవటం అనేది నిజమైనటువంటి ప్రేమ. ఇది కాపరి ప్రేమ. తనను తాను సేవకుడిగా మార్చుకుంటూ యేసుక్రీస్తు శిష్యులకు చెప్పే సత్యం ఏంటి అంటే, నాకంటే నువ్వే ఎక్కువ, నీకంటే నేను తక్కువ అని. ఈ పూటకి, ఈ క్షణానికి నువ్వే నా యజమానివి అని. భక్తుని కాళ్ళు కడిగేటువంటి దేవుడు, శిష్యుల కాళ్ళు కడిగేటువంటి గురువు, తనను అనుసరించే శిష్యుల కంటే తనను తాను తక్కువగా చేసుకుని, తనను పూజించేటువంటి భక్తుల కంటే తనను తాను తక్కువగా చేసుకునేటువంటి అంత వినమ్రత ఉన్నటువంటి క్రీస్తు ప్రభు. నిజానికి ఇది వినమ్రత కాదు, ఇది ప్రేమ. ఒక కొటేషన్ ఉంది, నేను క్రీస్తు ప్రభువుని అడిగాను, ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని, ఇంత అని 2 చేతులు చాచి సిలువ మీద మరణించారు అని. మన కోసం చేతులు చాచి సిలువ మీద మరణించటం మాత్రమే కాదు, చేతులు చాచే ముందు కాళ్ళు కడిగి అప్పుడు వెళ్ళి మన కోసం చనిపోయినటువంటి సేవకుడు, కాపరి. తెలుగులో ఒక చక్కటి పదప్రయోగం ఉంది, నీ పాద దాసి అని. అంటే నా జీవితమే నీది, నీ కోసం నేను నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఏం చేయడానికైనా సిద్ధం అని. యేసువే నేర్పినారు అనే పాటలో మనం పాడతాం, నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చునచో అని. స్నేహితునికి ప్రాణం ఇవ్వటం కంటే మన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని,
మనకున్న అహాన్ని, గర్వాన్ని దాన్ని కూడా ప్రక్కన పెట్టగలిగేంత మనం ప్రేమించగలిగితే అది క్రీస్తు యొక్క సేవక తత్వం. ఈనాటి 3వ ధ్యానాంశము జ్ఞాపకార్థ ప్రేమ. ప్రారంభంలో చెప్పాను, దివ్య సత్ప్రసాదము, కాళ్ళు కడగటం అనేవి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటివి అని. ఎందుకు అంటే ప్రతి పూజలో దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని మనం దివ్య సత్ప్రసాదం గురించి వింటాం. అచ్చం అలాగే యేసుక్రీస్తు శిష్యుల పాదాలు కడిగినప్పుడు, నేను మీ పాదాలు కడిగాను కదా, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలెను అని చెప్పారు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనే మాటలకి ఇది కొనసాగింపుగా ఉంటుంది. యేసుక్రీస్తు శ్రీసభ గురించి మాట్లాడిన ప్రతిసారి స్పందించే వ్యక్తి పేతురు. ఎందుకంటే అక్కడ సమస్య ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చేది కాదు, ఇది శ్రీసభకు దేవునికి మధ్య వచ్చేటువంటి సమస్య. పేతురు కంగు తింటాడు, ఆశ్చర్యపోతాడు, జీర్ణించుకోలేడు, దేవుడు నా కాళ్ళు కడగటం ఏంటి అని. కానీ ఇదే గుణపాఠం. పేతురు ఎలా జీవించాలో, ఎలాంటి సంఘాన్ని నడిపించాలో, తన సంఘం ఎలా ఉండాలో అనేది ఒక ఆదర్శంగా యేసుక్రీస్తు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. దివ్య సత్ప్రసాదం గురించి మాట్లాడినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని ఎలా అయితే ఉందో, ఇక్కడ పేతురు సమాధానం కూడా అలానే ఉంటుంది. ప్రభు, మీరు నా కాళ్ళు కడగటం అనేది జరగకూడదు అని పేతురు మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి అంతర్గతంగా ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఏంటా సమస్య అంటే, పేతురు ఇలా చేయకూడదు అని అనడానికి ఇంకో కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు చేసిన ప్రతిదీ తర్వాత తన కూడా చెయ్యాలి కాబట్టి, ఇది చాలా కష్టతరం కాబట్టి. ఖచ్చితంగా యేసుక్రీస్తు తన కాళ్ళు కడగటం అనేది ఒక శిష్యుడిగా తనకి ఇబ్బందే. కానీ అంతకంటే ఇబ్బంది కలిగించే విషయం ఏంటి అంటే, కాళ్ళు కడిగిన తర్వాత చెప్పే మాట, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడుగుకోవాలి అని. అది పేతురుకు చాలా కష్టతరంగా ఉంటుంది. ఇలా కష్టమైనటువంటి బోధనలన్నిటిలో కూడా పేతురు స్పందన మనకెందుకు కనిపిస్తుంది అంటే శ్రీసభ గురించి కాబట్టి. కన్ఫెషన్, పాప సంకీర్తనం అనేది ఒక సమస్య. ప్రభు, నేను ఒకరిని ఎన్నిసార్లు మన్నించాలి అని క్షమ గురించి అడుగుతాడు. క్రీస్తును అనుసరించేటప్పుడు ఏమీ లేకుండా అనుసరించడం అనేది కష్టం. అందుకే మిమ్మల్ని అనుసరిస్తున్నాను, మాకేం వస్తుందని అడుగుతాడు. యేసుక్రీస్తు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి అని చెప్పినప్పుడు అది కష్టతరమైంది. అందుకే ప్రభు, ఇలా వద్దు, ఇలా జరగకూడదు అంటాడు. కానీ ఒకరి కాళ్ళు ఒకరు కడుగుకోమని యేసుక్రీస్తు పేతురుకి చెప్పిన ఆజ్ఞ, అక్కడ గురుత్వం పుట్టింది. ఇది క్రీస్తు శరీర రక్తాలు అని చెప్పినప్పుడు ఎలాంటి గురుత్వం మనకి పీఠం మీద కనిపిస్తుందో, కాళ్ళు కడిగినప్పుడు, ప్రతి గురువు తనను తాను సేవకుడిగా మలచుకున్నప్పుడు, ఒక వినమ్రుడిగా క్రీస్తు తత్వంతో బ్రతికినప్పుడు అది గురుత్వము. అక్కడున్న ప్రతి శిష్యుడు, ప్రతి అపోస్తలుడు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడుగుకున్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా ఉంటారు. అప్పుడు అందరికీ సేవకులే. అప్పుడు ఇది సేవకుల రాజ్యం అవుతుంది. ఇట్ విల్ బీ అ కింగ్డమ్ ఆఫ్ సర్వెంట్స్. అందరూ సేవించేవాళ్లే, ఎవరు సేవించబడే వాళ్ళు ఉండరు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక 100 మంది ఉన్నటువంటి ఒక గదిలో భోజనానికి ఎవరు వెళ్ళాలి అంటే పోటీ పడేవాళ్ళు ఎవరు ఉండరు. అందరూ మీరు వెళ్ళండి అని వేరే వాళ్ళనే ముందుకు పంపించడానికి సిద్ధపడితే ఎలా ఉంటుంది? అక్కడున్న 100 మందిలో కొంచెం సాయం కావాలి, ఓ 10 మంది ముందుకు రండి అంటే 100 మంది చేతులెత్తితే ఎలా ఉంటుంది? త్యాగం చేయమని ఎవరిని అడగాల్సిన పని లేకుండా అందరూ త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? ఆ గదిలో ఉన్న 100 మందికి 100 అరటిపళ్ళు పెట్టి అందులో ఒక 10 కమిలిపోయినటువంటి లేదా ఎక్కువగా పండిపోయినటువంటివి పెట్టామనుకోండి, మొట్టమొదట వెళ్ళేటువంటి 10 మంది ఆ 10 కమిలిపోయిన అరటిపళ్ళు తీసుకుంటే అది క్రీస్తు తత్వం. అదే గదిలో ఎవరు వెళతారు అంటే నేనంటే నేను అని అందరూ కొట్టుకుంటే, ఎవరు త్యాగం చేస్తారు అంటే ఎవరు చేతులు ఎత్తకపోతే, పెట్టినటువంటి ఆ 100 అరటిపళ్ళలో ఓ 10 కమిలిపోయినవి ఆఖరి 10 మంది తీసుకోవాల్సి వస్తే అది క్రీస్తు తత్వం కాదు. అందులో సేవకులు ఎవ్వరూ లేరు, అందరూ నాయకులే, అందరూ స్వార్థపరులే. అలా ఎవరికి వారు స్వార్థంగా ఉంటే, ఒకరి కాళ్ళు ఒకరు కడుగుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, యేసుక్రీస్తు చెప్పే మాట, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు.
ఇక్కడ యేసుక్రీస్తు నేను నీ కాళ్ళు కడుగుట అనట్లేదు. నేను నిన్ను కడుగుట అంటున్నారు. పేతురుని కడగటం అంటే ప్రక్షాళన చేయటం. తన గర్వము, తనకు అడ్డుపడేటువంటి మొహమాటము, సేవ చేయాల్సి వస్తుందేమోననేటువంటి భయాందోళనలు, వీటి నుండి నిన్ను కడుగుతాను అంటున్నారు. నేను నిన్ను కడుగకపోతే నాతో నీకు భాగము ఉండదు. గ్రీకు భాషలో మేరోస్ అంటే వాగ్దాన భూమిలో ఒక వాటా, దాన్నే నూతన నిబంధనలో పరలోక రాజ్యంలో సభ్యత్వం అని. ఒకవేళ ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోకపోతే అసలు యేసుక్రీస్తుకి పేతురు ఒక అనుచరుడే కాదు, యేసుక్రీస్తు సంపాదించేటువంటి పరలోకంలో పేతురుకి భాగమే ఉండదంటున్నారు. ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోవటంలో విఫలమైతే పరలోకానికి వెళ్ళలేరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరును పానము చేయగలరా అంటే కేవలం శ్రమల పాత్ర మాత్రమే కాదు, తగ్గించుకునేటువంటి వినమ్రత పాత్ర కూడా. మనం బాధామయ సేవకుని గురించి మాట్లాడుతూ ఉంటాం. ముందు సేవకుడిగా మారి ఆ తరువాత బాధామయుడిగా సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభు. ఇది గురుత్వం, ఇది క్రైస్తవత్వం, ఇదే క్రీస్తు తత్వం. నూతన ఆజ్ఞ అంటే ఇదే. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, నేను మీ పాదములు కడిగినట్లు మీరును ఒకరి పాదములను ఒకరు కడుగుకొనుడు. నూతన ఆజ్ఞ అనేది కేవలం ప్రేమించటం మాత్రమే కాదు, ఒకరి కాళ్ళు ఒకరు కడుగుకునేంతగా, సేవకులుగా మారేంతగా తగ్గించుకునే వినమ్రత కూడా. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము, ఈరోజు మనం చేసే ప్రతి పనిలో అదనంగా చేసే ప్రయత్నం చేద్దాం. అంటే మనం జపమాల చెప్పేటప్పుడు కేవలం 5 గుర్తులు మాత్రమే చెప్పాలి. పూజకి వెళ్ళినప్పుడు పూజకు వెళ్ళి వెంటనే వస్తే సరిపోతుంది. లేదా మనం అనుకున్నట్టుగా ఒక 5 నిమిషాలు అక్కడ ఉంటే సరిపోతుంది. ఎదుటి వ్యక్తి అడిగినంత వరకు మాత్రమే మనం చేస్తే సరిపోతుంది. అవసరమైనంత సాయం చాలు. ఇలాంటివి కాకుండా అదనంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఇదే. సేవకు రూపం దాల్చటం అంటే కేవలం మనం చేయాల్సినటువంటి ఒక బాధ్యతగా కాకుండా ఒక తత్వంగా మనం అలవరుచుకునేటువంటి ప్రయత్నం. ఆఫీస్ అయిపోయిన వెంటనే తొందరగా ఇంటికి వచ్చేయాలనే తాపత్రయంలో 5 గంటలకు అయిపోతే 5:01 కల్లా బయటకు వచ్చేస్తాం. పూజ అయిపోయిన వెంటనే మనం ఆఖరి పాట అవగానే వెంటనే బయటకు వచ్చేస్తాం. 5 గుర్తులు అవగానే వెంటనే జపమాల తీసి జేబులో పెట్టేస్తాం. ఈరోజుకి ఒక్క జపమాల చెప్తే సరిపోతుంది. ఈరోజు ఏ త్యాగం అయితే మనం అనుకున్నామో ఆ త్యాగం మాత్రమే చాలు. ఇలాంటి తత్వంతో మనం ఒక్కొక్కసారి మనం గిరిగీసుకొని దానిలో మాత్రమే మనం ఒక జీతగాడిలా పనిచేస్తాం. సేవకుడిలా ఉండాలి అంటే అదనంగా చేయటం మనం నేర్చుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, గర్వాత్ములుగా ఉండేటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, మనందరి కోసం. ఎందుకంటే సేవక రూపానికి, క్రైస్తవత్వానికి, క్రీస్తు తత్వానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం, పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. పరిసయుడు, సుంకరి యొక్క ఉపమానం. పరిసయుడు దశమ భాగం ఇవ్వటం, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండటం, లేదంటే దాన ధర్మాలు చేయటం, ఇవి ఏమీ తప్పు కాదు. కానీ తాను నీతిమంతుడు అనుకోవటం ఒక తప్పు, వేరే వాళ్ళు నీచులు అనుకోవటం ఇంకా తప్పు. గర్వం ఇక్కడ నుండే పుడుతుంది. అన్ని మంచి లక్షణాలు, అన్ని సుగుణాలు, అన్ని మంచి అలవాట్లు, అన్ని పుణ్యకార్యాలు ఎన్ని ఉన్నా గర్వం ఒక్కటి ఉంటే పరలోకంలో ఉన్నటువంటి లూసిఫర్ లాంటి దేవదూత కూడా పాతాళానికి తొక్కబడి సాతానుగా మారుతుంది. ఈరోజు ప్రత్యేకంగా గర్వాత్ములందరి కోసం ప్రార్థన చేద్దాం. అలానే దివ్య సత్ప్రసాదాన్ని విశ్వసించని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. సేవకులుగా జీవించలేని వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. తనను తాను రిక్తుని చేసుకున్న సేవకుడిగా మారిన క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ ఎల్లప్పుడూ ప్రతి క్రైస్తవునిలో, ప్రతి క్రైస్తవ సంఘంలో, ప్రతి గురువులో ప్రతిష్ఠింపబడాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.